ఈరోజు ఉదయకాలంలో సామెతల గ్రంథములో నుంచి 24వ అధ్యాయము 24వ అధ్యాయం 16వ వచనం. నీతిమంతుడు 7 మారులను పడిను తిరిగి లేచును, ఆపద కాలమున భక్తిహీనుడు కూలిపోను. చిన్న ప్రార్థన. మా పరిశుద్ధుడమైన నా తండ్రి యేసయ్యా, నీ కొందనాలు. నీ దాసుని మరుగు చేసి నాతో, నీ బిడ్డలతో మీరు మాట్లాడమని, వెలుగుల సేవని గ్రహించే కృప మా అందరికీ అనుగ్రహించమని, ప్రభువా మీరే మాట్లాడమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ప్రభు మాట్లాడును గాక. ఈరోజు ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నీతిమంతుడు ఎవరండి? నీతిమంతుడు ఒక్కడు లేడంట. నీతిమంతుడు ఒక్కడు లేడు. నన్ను ఒక బెదర్ చెప్పాడు, ఒక బెదరేంట్లే కానీ నాకు బాగా తెలిసిన ఆయన, నువ్వు నీతిమంతుడు అన్నాడు. నిజం, నేను నీతిమంతుడినే అన్నాను. నేను నీతిమంతుడినే అన్నాను. అంటే నువ్వే పాపం చేయలేదన్నా. నేను ఒకప్పుడు యేసుక్రీస్తుని తెలవక తల్లికి నేను అన్ని పాపంలోనే ఉన్నాను, పాపంలో జీవించాను. నేను యేసు ప్రభుని ఎందుకు విశ్వాసం యేసు ప్రభు నమ్మానో, యేసుని నమ్మటం వల్ల నేను నీతిమంతుడిగా మార్చబడ్డాను. అంటే ఆయనకు అర్థం కాదు. ఆయన కొంచెం యేసు ప్రభు గురించి ఎక్కువ తెలియదు కాబట్టి ఆయనకి అర్థం ఎక్కువ కాలేదు. ఆయనకి చాలాసేపు నేను వివరించి చెప్పాల్సి వచ్చింది. ఎందుకు నేను నీతిమంతుడైనంటే, ప్రభు యేసుక్రీస్తు ఆయన మన పాపము నుంచి విడిపించడానికి, పాపములో ఉన్న మనలను నీతిమంతులుగా మార్చడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. అప్పుడు రోమిలి రాసిన పత్రికలో 5వ అధ్యాయం చూపించాడు, ఆయనందు విశ్వాసం చేయని వాడు నీతిమంతుడిగా తీర్చబడుతున్నాడు. నేను కూడా ప్రభునందు విశ్వాసం ఉంచాను గనక నేను నీతిమంతుడిగా నేర్చుకున్నాను. నీతిమంతుడు 7 మార్లు పడ్డా తిరిగి లేస్తున్నాడు. నా జీవితంలో ఎన్నో నష్టాలు, ఎన్నో దెబ్బలు తిన్నాను. కానీ ఆ నీతిమంతుడిని నేను నమ్మాను గనక, నన్ను నీతిమంతుడిగా లేపాడు గనక నన్ను మళ్ళీ తిరిగి లేపాడయ్యా. పడిపోయిన వాడిని కూడా, పడిపోవడం అంటే మామూలు పడిపోలేదు కదా. నేను ఆయనకి చెప్పాను, నా సాక్ష్యం చెప్తూ వచ్చాను. అనగానికి ఒక మంచి సాక్ష్యం అంటే మామూలుగా సాక్ష్యం చెప్పాను. అన్న, నన్ను చూస్తున్నావు, ఇస్త్రీ చేసిన ఖర్చు చూస్తున్నావు. లేని స్థితి నుంచి ఉన్న స్థితికి వచ్చాను. ఉన్న స్థితి నుంచి నేను అంత కోల్పోయాను, నా కుమారుడిని కోల్పోయాను. నేను అన్నీ చూసినప్పుడు లాస్ట్కి అంతా నష్టపోయాను. కానీ నన్ను తిరిగి దేవుడు లేపాడా? లేవలేదు. నేను ఇదే అన్నా, తిరిగి నన్ను నీతిమంతుడు 7 మార్లు పడినా తిరిగి లేపుతాడు అన్నాడు కదా. లేపాడు. ఎలా లేపాడనంటే 37వ కీర్తన జాగ్రత్త గ్రహించి బైబిల్ గ్రంథములో నుంచి మనము కొన్ని విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాలని ఎక్కువ ఆశపడుతుంటాడు. 37:24 వచనం కీర్తనలో, యెహోవా అతడు చెయ్యి పట్టుకొని ఉన్నాడు గనక నేలను పడినను లేవలేకపోరు. గట్టిగా చేద్దాం. నిజమండి. ఆ మాటను చెప్పిన తర్వాత నిజమన్నా ఎక్కువ అప్పారావు అంటాడు. నిజం అప్పారావు, నిజం. నువ్వు నమ్మిన దేవుడు చాలా గొప్పవాడు. ఈరోజు నేను తిరిగి లేచి ఉన్నావంటే ఖచ్చితంగా దేవుడు యేసుప్రభు గురించి కూడా నాకు కూడా తెలుసా. యేసుప్రభు గొప్ప గురించి మరి రావచ్చుగా అంట. చాలామంది అంటే నేను ఆ ప్రభువుని నమ్ముకున్నాను కనుక, ఆ ప్రభు నా చేయి పట్టుకున్నాడు కనుక ఈరోజు మళ్ళీ నిలిచి ఉన్నాను. ఎంతమందిలో నా స్నేహితులు కానీ,
నా బంధువులు కానీ చాలామంది పడిపోయారు, మళ్ళీ తిరిగి లేవలేదు, కూలిపోయారు. ఈరోజు వారు సజీవులు గారు కూడా లేరు. ఒక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి, భక్తి చేస్తున్న మనము నీతిమంతులు కలుగు ఆపదలు అనేకం ఉంటాయి. 34 కీర్తనలు అంటాడు 19 వచ్చి, నీతిమంతులు కలుగు ఆపదలు అనేకం, వాటన్నిటి నుంచి నిన్ను రక్షించు. అంతే ఉందా అక్కడ అంతే ఉందా? 34:19 కీర్తన 19 నీతిమంతులు కలుగు ఆపదలు అనేకం. ఏమే ఒక్క విషయాన్ని కావాలి, ఈరోజు మిమ్మల్ని ఒక్కటే నేను కోరేది, ఎప్పుడు నీతిమంతులుగా ఉండటానికి ప్రయత్నించు. నీతిమంతులుగా ఉంటారు. ఒకప్పుడు మనకు తెలుసు తెలియకో ప్రభు నమ్మకం అనుభవం, మనము పాపం చేసిన వారుగా ఉండొచ్చు, అబద్ధం ఆడడానికి వారిగా ఉండొచ్చు, మోసం చేసిన వారిగా ఉండొచ్చు. ఒక్క విషయాన్ని కాదు, నీతిమంతుడు ఎప్పుడైనా సరే నీకు ఆపదలు రావచ్చు. అమ్మో, నేను నీతిగా ఉంటేనే నాకు ఈ కష్టాలు వస్తున్నాయి, యథార్థంగా ఉంటేనే నేను కష్టాలు వస్తున్నాయి. ఎన్ని వచ్చినా ప్రభువుని బట్టి నువ్వు నీతిమంతుడుగా ఉండాలి. నీతిమంతుడిని ఎప్పుడు కూడా చేయి పట్టుకుని నడిపిస్తాడు. నీ చేయి పట్టుకుని కుడి చేయి పట్టుకుని ఉంటాడు. చేయి పట్టుకో, నా చేయి పట్టుకో, నీ జారిపోకుండా, నీ పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో. చేయి పట్టుకో, నా చేయి పట్టుకో, జారిపోకుండా, నీ పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో. ఎప్పుడు కూడా నువ్వు యేసయ్యని అడగాల్సింది ఏంటంటే, నువ్వు నడవలేని స్థితిలో ఎక్కువ మనం ఎవరి మీద ఆధారపడతాం? మనుషుల మీద ఎక్కువ ఆధారపడతాం. దేవుణ్ణి అడుగు, అయ్యా నా చేయి పట్టుకుని నన్ను నడిపించు. చూడండి, కొద్ది వృద్ధులైన తర్వాత ఏదైనా వెట్లెక్కాలన్నా కూడా ఒక కర్ర ఆధారం అన్న కావాలి, లేకపోతే ఒక మనిషి పట్టుకుని ఉండాలి. నేను ఎరిసిన వెళ్ళినప్పుడు ఒక బామ్మగారు వచ్చారు, వారికి 70 సంవత్సరాలు ఉంటాయి. పాప కొంతవరకు పర్లా నడిచింది. తర్వాత ఈరిసేరు ఒకటి ఏర్పాటు చేశారు. ఆమె పట్టుకొని ఆ 2 మెట్లు ఎక్కించాం. పట్టుకొని అంటే ఆమె పట్టుకుంటేనే ఎక్కగలిగింది. ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి, నిన్నెప్పుడు కూడా నువ్వు నీతిమంతుడుగా ఉండు, నీతిమంతురాలుగా ఉండు. నీతిమంతుడు, నీవు నమ్మిన దేవుడు ప్రభువు నీతిమంతుడు కనుక, ఆయన పరిశుద్ధుడు కనుక, నువ్వు కూడా ఎలా ఉండాలంటే నీతిమంతుడుగా ఉండు, యథార్థవంతుడుగా ఉండు. ఎప్పుడు నీ చేయి విడిచిపెట్టే దేవుడు కాదు. వెళ్తుందా? చేయి విడిచిపెట్టే దేవుడు కాదు. ఎందుకంటే ఆయన చెప్తున్నాడు, నీతిమంతుడు 7 మార్లు పడినా తిరిగి లేస్తాడు. నీతిమంతుడు ఏడుపు, నీతిమంతుడు యథార్థమంతుడు శక్తులను విశ్వసించిన వాడు, దేవుని యందు భయము భక్తి కలిగిన వాడు. పడిపోయాడు, ఆపల్లో కాదు పడిపోయింది, శ్రమల్లో పడిపోయాడు, కోల్పోయాడు. కుమారులు కోల్పోయాడు, కుమార్తెలు కోల్పోయాడు, సమస్తాస్తి కోల్పోయాడు, ఆరోగ్యాన్ని కూడా పోగొట్టుకున్నాడు. కానీ ఆయన నీతిని వదలలేదు, ఆయన భక్తిని వదలలేదు. పడిపోయిన వాడిని ఆయన చేపట్టుకున్నాడు గనక మళ్ళీ దేవుడు ఏబుని మళ్ళీ తిరిగి లేపాడు. లేవడం ఎలా లేపాడు? 2 ఆశీర్వాదంతో లేపాడు. ఏమే
నువ్వు చూస్తున్నప్పుడు అయ్యో నీతిమంతుడు అయ్యా ప్రభువుని నమ్ముకున్నాడుగా, వాడు తాగుపోతాడు, వాడు భక్తిహీనుడు అయిపోతాడు. ఏదేంటి ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఈ విషయాల్లో భక్తిహీనత అయిపోతావు. నువ్వు భక్తిహీనుడు. అది కాదు నీతిమంతుడు. ఈ నీతిమంతుడు ఏం చూస్తున్నప్పుడు ఏదైనా ఆర్థిక సమస్య వచ్చినా, నీతిమంతుడికి ఎక్కువ కలిగే సమస్యలు చెప్పండి. మాణిక్య మక్కనగనే కాదు, నీతిమంతుడికి ఎక్కువ కలిగే సమస్యలు ఏం చెప్పు. అక్క నీతిమంతుడు కలిగే ఆపద ఎక్కువ సమస్యలు ఏం చెప్పు. అది ఏంటి ఏంటి ఆ సమస్య? ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతావు, అదే నీకు సమస్య. ఏం లేదాడా? అర్థమైందా? ఇప్పుడు నీ కుమారుడు ఏమంట, అరే చేసే తప్పురా అన్నావు అనుకో, నువ్వు నాకు చెప్పొచ్చావులే అంటే చెప్తున్నాను. నీతిమంతుడు యథార్థంగా మాట్లాడుతావు. దాంట్లో తప్పు ఏంటో ఏదెత్తిచ్చు, మరి నువ్వు చేసే తప్పమ్మా తప్పు అంటావు. తప్పుకుంటాడా? ఒప్పుకోడు. ఇప్పుడు యేసు ప్రభు నీతిమంతుడు కనుక ఆయన ఉన్నది ఉన్నట్టు చెప్పాడు. మరి యూదులందరూ కూడా ఏం చేశారు? ఆయన్ని నీతిమంతుడిని ఏం చేశారు? పిలాతు కూడా అంటున్నాడు, సిలువ చూస్తున్నప్పుడు ఆయనకి సిలువ వేయాలంటే అతను ఏ నేరము నాకు కనపడటం లేదు. ఏంటది? ఏ నేరము నాకు కనపడట్లేదు అని ఏం చెప్పాడు ఆయన? నేను పరిశుద్ధునిగా ఉండమన్నాడు. నేను దేవుని కుమారుని అన్నాడు. నా యందు విశ్వాసం ఉంచిన వాడు నా యందే కాదు, నా తండ్రి యందు కూడా విశ్వాసం ఉంచుతున్నాడు. భయమైనది ఒక్క విషయాన్ని కాదు. నీతిమంతుడిగా ఉన్నప్పుడు ఒక్క విషయాన్ని నేను తెలుసుకోవడానికి ప్రయత్నించాను. నీతిమంతుడిగా ఉండటం అనేది చాలా గొప్ప భాగ్యం. నీతిమంతుడి మాత్రము దేవుడు విడిచిపెట్టాడు. చూడండి ఏబు గ్రంథములోనే మీకు 5వ అధ్యాయము 19వ వచనం చదువు. 19వ వచనం ఏబు గ్రంథం 5వ అధ్యాయం 19వ వచనం. ఆరు బాధల్లో నుండి నిన్ను విడిపించును. 7 బాధలు కలిగిన ఏ కీడు నీకు రాకుండా నీకు కాపాడుతాడు. అది నీతిమంతుడికి. ఎన్ని బాధలు వచ్చింది ఏబుకి? వచ్చిన 6 బాధలు కలిగిన 7 బాధలు నీ మీదకు వచ్చినా నీకు మాత్రం కీడు రాలేదు. ఎందుకంటే నువ్వు నీతిమంతుడు కనుక నీ చెయ్యి పట్టుకొని ఉన్నాడు కనుక. నీతిమంతుడు ఎప్పుడు చేయి పట్టుకొని ఉంటాడు. అమ్మా, ఇప్పుడు నీ మనవడు కానీ లేకపోతే నీ బిడ్డ కానీ నడుస్తున్నప్పుడే పడిపోతాడని చెప్పేసి ఏం చేస్తావు? అమ్మా చేయి పట్టుకుంటాడు. అప్పుడే తను తప్పటడుగు వేస్తున్నాడు. వాడికి ఆశ ఎక్కువ, నడవాలని ఆశ ఎక్కువ. కానీ ఎట్టడుగేలో వాడికి తెలియదు కనుక కొద్దిగా సపోర్ట్ ఇస్తే ఏం చేస్తాడు? చక్కగా నడుస్తాడు. పడిపోతుంటే ఏం చేస్తాడు? ఈ చేయి పట్టుకొని ఉన్నాం కనుక పడిపోవడం, కింద పడడం. నీతిమంతుడు కూడా అంతే. మన చేయి పట్టుకొని ఉన్నాడు ప్రభు. గట్టిగా చేద్దాం. నీ కుడి చేయి పట్టుకొని ఉన్నాడు. నువ్వు జారి పడిపోకుండా అందుకు నేను కాపాడే దేవుడు ఆయన. గట్టిగా చేద్దామా? అందుకోసమే ఒకటే క్వశ్చన్, నీతిమంతుడు కలుగు ఆపదలు నీకు వచ్చినా, నీకు ఎన్ని బాధలు కలిగినా వాటన్నిటి నుంచి విడిపించే దేవుడు. మనకి ఎక్కువ కలిగే బాధ ఏంటి తెలుసా? మనసు కలిగిద్దా? మనసుకి కలిగేది మనసుకి ఎక్కువ కలిగింది. నేను కూడా చాలాసార్లు బాధపడుతూ ఉంటాను. నేను ఒక చదువు చాలామంది సేవకులు ఉంటారు. చాలామంది సేవకులతో మాట్లాడుతున్నప్పుడు, అన్న ఇలా కాదన్న ఇలా చేయాలి బెదరంటే
ఇలా చేయాలి బ్రదర్ అంటే వాళ్ళు ఏమంటారంటే మన మాట మన సలహా ఎంత కూడా తీసుకో మొత్తం ఫెయిల్ అయిపోతుంది. అక్కడ జరిగేది మొత్తం ఫెయిల్ అయిపోతుంది. ఫెయిల్ అయిపోయిన తర్వాత ఆయన అంటాడు, అన్నా నువ్వు చెప్పినట్టు చేసినది బాగుండేది. అంటే ఈగో ఎక్కువ. అంటే కొంతమందికి ఏంటంటే భక్తిహీనత కలిగిన వాళ్ళు నీతిమంతులు చెప్పేది అది మంచిది చెప్పేది వినరు. వెళ్ళు అది పడిపోయిన తర్వాత అది ఫెయిల్ అయిపోయిన తర్వాత అన్న చెప్పిన నిజమేనన్నా అంటారు. ఒకటి గుర్తుంచు, ఈరోజు నీతిమంతుడు 7 మార్లు పడ్డా తిరిగి లేస్తాడు. నీతిమంతుడిగా ఉండు. ఒకప్పుడు నీ జీవితం ఎలా ఉందో అందుకోసం అక్కడ భక్తిహీనుడు ఎవరున్నాడు చూసినప్పుడు మన విషయం చూస్తే ఎవరు ఆపదల్లో అందు భక్తిహీనుడు కూలిపోతాడు. నీతిమంతుడైతే దేవుడు చేపట్టుకుని ఉన్నాడు కనుక తిరిగి లేస్తాడు. మరి భక్తిహీనుడు ఏదైనా ఆపద వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు ఏమైపోతాడంట? కూలిపోతాడు. చూడండి బైబిల్ గ్రంథంలో వచ్చి కొంచెము 14వ కీర్తన 32వ వచనం. సారీ, సామెతల గ్రంథంలోని 14 సామెతలు 14 వచ్చే 32 చదువు. 32 సారీ సామెతలమ్మా, సామెతల్లోని 32 అపాయము రాగా ఏమైపోతాడంటే బా భక్తిహీనుడు. అదే నీతిమంతులుగా ఉంటే 6 బాధలు కలిగినా 6 అపాయాలు వచ్చినా 7 అపాయాలు వచ్చినా ఏది నీ మీదకి రాకుండా కాపాడుతాడు దేవుడు. పొద్దున్న లేచిన కానించి ఒకటే ప్రార్థించే నా ప్రేమైన సహోదరి ఒకటే ప్రార్థించే, అయ్యా నీతిమంతుడిగా ఉండటానికి ప్రయత్నించాను. నీతిమంతుడు కలిగి ఉండటానికి అయ్యా నన్ను ప్రేరేపించు. నీతిమంతుడిగా ఉండు. నీతిమంతుడు ఎప్పుడు కూడా దేవుడు చేపట్టుకుని ఉంటాడు. భక్తిహీనుడిగా ఉంటే నీ చేపట్టుకోడు. భక్తిహీనుడిగా ఉంటే చేపట్టుకోడు. అపాయం వచ్చినప్పుడు భక్తిహీనుడు ఏమైపోతున్నాడు? గాలి చెదరగొట్టు పొట్టు వలె పడిపోతున్నాడు. ఒక్క విషయాన్ని ఈరోజు ఈ ఉదయ కాలంలో ప్రభు నీతో మాట్లాడేమిటంటే, నీతిమంతులు 7 మార్లు పడినను తిరిగి లేచెదరుగాక. నీతిమంతుడు ఎప్పుడు నీతిమంతుడిగా ఉండడానికి ప్రయత్నించి. అందుకోసం సామెతల్లో 25వ అధ్యాయం చదవమ్మా. 25వ అధ్యాయం తీయండి. 25వ అధ్యాయము 26వ వచనం. 25, 26వ వచనం లాస్ట్ వచనం. నీ వస్త్రములు కొరకు సరిపోవు. నీ ఆహారమునకు నీ ఇంటి వారికి ఆహారమునకు 26 25వ అధ్యాయం 26. 25వ అధ్యాయం 26వ వచనం. కలలు చేయబడిన ఓటయు చెడిపోయి బొగ్గయు నీతిమంతుడు దృష్టికి లోబడుటయు సమానము. ఆమేన్. కలలు చేయబడి ఓట నీతిమంతుడికి దృష్టికి ఎప్పుడు నీతిమంతుడు ఎప్పుడు కూడా కళలో కొన్ని కళల్లో చెడ్డ కళలు కూడా వస్తాయి. వాటిలో చెదిరిపోవడం, కళలో కూడా పాపము చేయాలి. ఎప్పుడు నీతిమంతుడిగా ఉండడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తూ ఉంటాడు.
నీతిమంతుడు ఎలా ఉంటాడు అంటే 25వ అధ్యాయం 5వ వచనం చదువు. రాజు ఎదుట దుష్టులను తొలగించిన ఎడల అతని సింహాసనము నీతి వలె స్థిరపరచును. నీతి వలె స్థిరపరచబరచుట. ఒక్కటే ఉంది, నీతిమంతుడిగా నువ్వు ఉన్నప్పుడు నువ్వు చేస్తున్న ఉద్యోగంలో కానీ నీతిమంతుడిగా ఉండు, నువ్వు చేస్తున్న వ్యవసాయంలో కానీ నీతిమంతుడిగా ఉండు, నువ్వు చేస్తున్న ఏ పనిలో కూడా నీతిమంతుడిగా ఉండు. నువ్వు చేసే పని కరెక్ట్గా అనుకో, ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. నేను రంగులేస్తున్న పెద్దను చూశాను, మరలా అక్కడోడు చేస్తాడు మంచిగా అని నేను ఆ పెద్దలకు పని కూడా చెప్పాను. కొద్దిగా చూశాను, ఎంతసేపు పట్టుకోవాలా? పనివాడా కాదని ఎంతసేపు చూడాలి? ఏమా ఎంతసేపు చూడాలి? పొద్దునుంచి పొద్దుగుందా చూడాలా? మనుషులు ఉన్నా లేకపోయినా చూస్తున్నప్పుడు చేశారు, చూస్తూ శుభ్రంగా నీట్గా చేస్తున్నాడు అని చెప్పేసి అతని ఒకేలా మొత్తం అయిపోతుంది సాయంత్రం కల్లా అని చాలా వరకు కాగొడతాను అన్నాడు. దేవుడితో అంటే చెప్తున్నాను, ఎందుకంటే పని చేసేవాడు ఆయనకి తెలుసు, పని చేయకుండా ఉండేవాడు తెలుసు దేవుడు. అందుకోసం బైబిల్లో జాగ్రత్తగా గ్రహించండి. అక్కడ మన ఒక్క విషయాన్ని కాకుండా భక్తిహీనుల గురించి చెప్పాలని కాదు, కానీ బైబిల్లో రాయబడిన మాట సామెతల గ్రంథంలోని 24వ అధ్యాయంలోని 22వ వచనం 32వ వచనం చదువు. 32వ వచనం. దానిని చూసి యోచన చేసుకుంటుని దాని కనిపెట్టి బుద్ధి తెచ్చుకుంటుని. ఇంకా కొంచెం నిద్ర, కొంతమంది ఇచ్చేది 33లోని కొంచెము 33 చదువుమా. కొంచెము ఇంకా కొంచెము నిద్ర, ఇంకా కొంచెము కునుకుపాటు, పరుండుటకై ఇంకా కొంచెము చేతులు ముడుచుకుంటుంది. వీటి వలన దరిద్రము పరిగెత్తుకోవచ్చు. ఏమొచ్చిందంటే దరిద్రం పరిగెత్తుకోవచ్చు. చాలా మంది పడుతారు, సేవకులు కూడా పడుతారు, విశ్వాసులు కూడా చాలా మందిని పొద్దున్నే లేచి ఎక్కువజాము లేచి ప్రార్థన చేయనమ్మా అంటే చేయదు. ఇప్పుడు మీకంటే అనుకోవచ్చు చాలా అయ్యా పద్దాకలు 1 గంట దాకా మెలుగుతూ ఉంటాడు, చాలా మంది 1 గంట దాకా మెలుగుతూ ఉంటాడు, తెల్లగా దాకా ఉంటాడు. కొంచెం చేపు కొనికదినని కొంచెం చేపు చేతులు ముడుచుకొని పండుకుందని అనుకుంటాడు. వారి విశ్వాసైనా సరే, సేవకుడైనా సరే, ఎవరైనా సరే ఏమొస్తుందంటే వారి దగ్గరికి దరిద్రం. అయి కట్టుకుంటే ఏదయ్యి జిట్టి అంతరాలు కట్టుకుంటే ఒక ఆయన ఇంటికాడ చూసినప్పుడు ఇంటి ముందు రాసింది ఏ వాక్యం కూడాను, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును అని రాయబడింది. ఐశ్వర్యము లేదు అక్కడ. నేను 9ంటికి పోయిన తర్వాత అప్పుడు అయ్యగారు ఇచ్చాడులే అంటుందో అన్నారు. అయ్యగారు ఇచ్చాడులే అంట. బెదరు రోజు ఇంతేనా, ఈ రోజైనా వాళ్ళ ఆమంటనే ఉంది. ఇప్పుడు నువ్వు వచ్చావు అట్లా వేసాడు అయ్యగారు, నేను లేపితే ఇంటి ఎదురుగా ఏం పెట్టావున్నా, ఏ వాక్యం పెట్టావున్నా, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును నరులు కష్టార్జితం అంతకంటే ఎక్కువ కదా కింద ఉందా మాట. నువ్వు ఎంత పండుతున్నావు కాబట్టి బైబిల్ చెప్తున్న మాట నీకు దరిద్రం వస్తుంది. నీకేమొస్తుంది? దరిద్రం వస్తుంది. ఎప్పుడు నీతిమంతుడు ఎప్పుడు కూడా చూసినప్పుడు కష్టపడేవాడుగా ఉంటాడు, శ్రద్ధగా పనిచేసేవాడుగా ఉంటాడు, ఎప్పుడు నీతిమంతుడిగా ఉంటాడు, దేవునికి మహిమకరంగా ఉంటాడు. నీ ఏం పోయినా, నీ ఆస్తి పోయినా, నీ అంతస్తు పోయినా, నీ కష్టార్జిత పోయినా దేవుడిచ్చేది
ఒకళ్ళు నీకు ఏమైనా ఎగ్గొట్టారనుకో, నువ్వు కష్టపడే కూడా ఎవరైనా నేను మోసం చేశారనుకో, దేవుడు నిన్ను వదిలిపెట్టే దేవుడు కాదు. ఒక నీతిమంతుడిని మోసం చేస్తే దేవుడు మోసం చేస్తుంటే, నీతిమంతుడిని ఒక మాట అన్నా దేవుడు అన్నట్టే. నీతిమంతునికి ఎప్పుడు కూడా దేవుడు తోడుగా ఉంటాడు. ఆమేన్. నీతిమంతుడు మొరపెట్టగా యెహోవా ఆలకించే దేవుడు, వారి శ్రమల నుంచి విడిపించే దేవుడు. అందుకోసమే నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును. ఆపద దినమందు భక్తిహీనుడు కూలిపోతాడు. అపాయం వచ్చినప్పుడు ఇంకొంటాడు. ఈ రోజు నుంచి ఆ నీతిమంతుడైన ప్రభువునందు విశ్వాసించు. ఆ నీతిమంతుడైన ప్రభువునందు విశ్వాసించు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం ఒక్క మాట చూద్దాం. 5వ అధ్యాయం మొదలు వచ్చిన ఒక్క మాట చూడండి. ఈరోజు మొదటి నుంచి 3 వచనం చదువుతాం. కాబట్టి విశ్వాసము మూలముగా మనము నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా సమాధానము కలిగి ఉందము. కాబట్టి విశ్వాసమును బట్టి మనము నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తుతో సమాధానం కలిగి ఉన్నాం. ఎవరితో సమాధానం కలిగి ఉంటున్నాం అనుకుంటున్నాం? ఎవరితోటి? యేసయ్యతోటి. నువ్వు నీతిమంతులుగా ఉంటే నీ చేయి విడిచే దేవుడు కాదు, నీ చేయి పట్టుకొని నడిపించే దేవుడు. అందుకోసం ప్రభువా, నా చేయి విడవద్దయ్యా, నా చేయి మాత్రము విడిచిపెట్టద్దు, ఏమాత్రం విడిచిపెట్టద్దు. నీ వాక్యం అంటున్నప్పుడు ఒకటే గుర్తించు, భక్తిహీనులు ఏమైపోయినట్టు. అందుకోసం అబ్రహాము దేవుని నమ్మిన అతనికి నీతిగా ఎంచబడి. ఈరోజు నీవు నేను కూడా యేసయ్యను నమ్మిన ఎప్పుడో దేవుని మన నీతిమంతులుగా చేశారు. ఎన్నిసార్లు మనకి అపాయాలు వచ్చింది అక్క? ఎన్నిసార్లు వచ్చింది? ఎన్నిసార్లు బలహీనత వచ్చింది? అమ్మో కష్టమై తాప. మా సహవాయి విన్నవతే ఒకసారి చర్చిలోనే అమ్మో అయిపోయింది అనుకున్నాను నేను. ఒకటి గుర్తుంచు, దేవుడు ఎప్పుడూ నేను చేపట్టుకున్నాడు కనుక ఏమాత్రమును విడిచిపెట్టాడు. విడిచిపెట్టే దేవుడు కాదు. అర్థమైందా? నీతిమంతుడు మొరపెట్టు. నువ్వు ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నా, నీ బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్న వాళ్ళు ప్రార్థన చేయలేకపోయినా నీ ప్రార్థన పెట్టి వాళ్ళని రక్షించనుగాక. ఒక్కటి గుర్తించు, నీతిగా ఉంటానికి ప్రయత్నించి. వాళ్ళ మీద ఎవరి కొండేలు కూడా చెప్పద్దు, వాళ్ళ మాటలు మనకన్నా అవుతాం. అయ్యా అమ్మ ఎవరిని చెడ్డగా వాళ్ళ గురించి ఎందుకమ్మ వాడు మనకన్నా వస్తుంది. నీతిమంతులుగా మనం అవుతాం. యేసు ప్రభువును అనుకున్నాం, నీతిమంతులుగా మనం జీవితాం. అదైందా? ఎప్పుడు కూడా నీతిమంతుడు 7 మార్లు పడ్డా భక్తి చూసిన ఆర్థిక సమస్యలు పడిపోయిన మళ్ళీ దేవుడు తిరిగి లేపుతాడు. ఒకళ్ళ ఆరోగ్యం పోగొట్టుకున్నా మళ్ళీ తిరిగి ఆరోగ్యాన్ని ఇస్తాడు. ఒకళ్ళు పడిపోకుండా, నేను దుష్టుని ఏ రీతికైనా పడగొట్టాలని చూసినా పడగొట్టాలని దేవుడు పడనీయకుండా నీ చేయి పట్టుకొని నడిపిస్తాడు. నీ చేయి పట్టుకొని నడిపిస్తాడు. ఏమాత్రం నేను విడిచిపెట్టే దేవుడు కాదు. ఈరోజు అందుకోసం 6 బాధలు కలిగినవి, 7 బాధలు నీ మీదకి వచ్చినా ఏ కీడు రాకుండా నిన్ను కాపాడటానికి ప్రభు తోడుగా ఉన్నాడు. ఆమేన్. మరి ప్రార్థన చేసుకున్నాము. మా పరిశుద్ధుడు అయిన నా తండ్రి యేసయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నా ప్రభువా, నీతిమంతులు 7 మార్లు పడినను తిరిగి లేపుతారని చెప్పిన దేవుడు నిజమేనయ్యా. నీ యందు విశ్వాసం ఉంచడం వలన మేము నీతిమంతులుగా మార్చబడ్డాం. మమ్మల్ని నీతిమంతులుగా చేసిన దేవుడు, మమ్మల్ని నీతిమంతులుగా చేసిన దేవుడు. ఓ నీ బాబా శిఖురి నా ప్రియమైన సంగమనిధిలో వస్తున్నావు. నీ కబాష్ నువ్వు నీతిమంతుడుగా ఉన్నావు. ఏ మాత్రము కూడా నువ్వు లంచాలు తీసుకుంటున్నావా? ఒకళ్ళు చేసే పనిలో నమ్మకంగా లేవా?
నువ్వు చేస్తున్న దాంట్లో, నువ్వు చేస్తున్న వాటిలో ఏదన్నా నీ మాటల్లోని కానీ నీ తలంపులో కానీ అపాయమైన పాపము ఏమన్నదా? జాగ్రత్త, జాగ్రత్త. అపాయం వచ్చినప్పుడు భక్తిహీనుడు లేకపోయినట్టు నీతిమంతుడు ఎప్పుడు నిలబడతాడు. ఆయన నీతిమంతుడిగా ఉండు. నేను ఒక ఉన్నత స్థితిలో ఉంచుతాడు దేవుడు, ఉన్నత స్థితిలో ఉంచుతాడు. నువ్వు దేవుని సేవ నమ్మకంగా చేయి, నీతిమంతుడిగా ఉంచేయి. నువ్వు చేస్తున్న బిజినెస్ అయినా నమ్మకంగా నీతిమంతుడిగా ఉండు. దినదినము వర్ధలు చేస్తాడు. ఏబు నీతిమంతుడు, యథార్థమంతుడు, చరిత్రను విశ్వసించిన వాడు. ఆయన చేయి పట్టుకుని ఉన్నాడు కనుక అంతా పోగొట్టుకున్న మనం తిరిగి లేపిన దేవుడు. నా ప్రియమైన సహోదరి సహోదరుడు, నీతిమంతుడిగా ఉండము. నిన్ను రెండింతల ఆశీర్వాదముతో నింపుడుగాక, రెండింతల ఆశీర్వాదంతో నింపబడునుగాక, రెండింతల అభిషేకముతో నింపబడునుగాక. ప్రభు నా తండ్రి, ఈ వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరిని దీవించి నీతిమంతులుగా మార్చి, ప్రభు నా తండ్రి, ఇక్కడ కూడొచ్చిన ప్రతి ఒక్కరిని ఈ ఉపవాస ప్రాంతంలో మీరు తోడుండమని, 7వ తారీఖు సెమీ క్రిస్మస్ ఆన్లైన్ ప్రేయర్ మీకు మహిమకరంగా జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించండి. పాస్టర్ గారు ప్రార్థన.